మరోసారి నల్లధనం ప్రజలకు పంచుతున్నానంటున్న మోడీ. ఎన్నికల సమయంలో నల్లధనం షాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం ఖచ్చితంగా రాజకీయాల్లోకి హాట్ టాపిక్ గా మారుతుందనే కామెంట్ బలంగా వినిపిస్తుంటుంది. ఆ సంగతి ఎలా ఉంటే, అవినీతి కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల కట్టల గుట్టలపై ప్రధాని మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవును, ఎన్నికల వేళ ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న నల్లధనం పేదలకు పంచడం అనే విషయాన్ని మోడీ అండ్ కో హైలైట్ చేశారనే విషయంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరోసారి ఈ విషయంపై మోడీ స్పందించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన మోడీ, కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు. ఇదే క్రమంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే కేంద్ర దర్యాప్తు సంస్థలు సమర్థంగా పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపిన మోడీ, అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గట్టల గుట్టలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఆ సొమ్మును పేదలకు తిరిగి పంచే అవకాశాలు అన్వేషిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన ప్రధాని, గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తుల అధికార బలంలో తమ పదవులను దుర్వినియోగం చేసే పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఈ డబ్బంతా తిరిగి పేదలకు చెందాలని కోరుకున్నట్టు తెలిపారు. దీనికోసం న్యాయ బృందం సలహా కోరుతామని, చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికి వెనకాడబోమని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తామంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన మోడీ, 400 సీట్లు గెలుస్తామని ప్రజలే తమలో విశ్వాసం నింపారని అన్నారు. వాళ్ల దృక్పథం తనకు తెలుసని, 2019 ఎన్నికల నుంచే తమ కూటమికి 400 స్థానాల మెజారిటీ ఉందని, ఈసారి 400 మార్కు దాటాలని తమ నేతలకు చెప్పామని తెలిపారు.